రైటర్ కావాలంటే మంచి రైటర్ అవ్వాలని ఏమవుదాం అనుకుంటున్నావు? నీకేది ఇష్టం అని నేను ఎప్పుడు అడగనందుకు సారీ. నీకు నవ్వాలనుందా? చెప్పు, పర్లేదు. నైస్ మూవీ. సరే, నేను ఆఫీస్ రెడీ అవుతా. ఓకే, ఆఫీస్ రావట్లేదేంటి? వస్తున్నాను, కొంచెం పని ఉంది ఇంట్లోని, చూసుకొని వస్తాను. త్వరగా బయలుదేరు. శరత్, నాకు కలెక్టర్ చదవాలి ఉంది శరత్. కలెక్టరా? బిల్ కలెక్టర్ కాదే, కలెక్టరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా? డిస్ట్రిక్ట్ కలెక్టరా? అడిగావు కదా ఇప్పుడే నువ్వు. కలెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? ఏదో ఎగ్జామ్స్ రాయాలి. ఏదో ఎగ్జామ్ కాదు, సివిల్స్ రాయాలి. సివిల్స్ రాయడానికి ఏజ్ 32 మ్యాక్సిమం ఏజ్. ఓకే, ఇప్పుడు బిల్ కలెక్టర్ కూడా కష్టం నీకు. అయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లా చదివేస్తాను శరత్. ఇప్పుడు నువ్వు సినిమా చూసి ఏదో టైపోలు అనుకుంటున్నావా? అంటే నువ్వు సపోర్ట్ చేస్తా అన్నావు కదా, ఇప్పుడు అడిగావు కదా నువ్వు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో లా ఉండదు. పుస్తకాలు రాసేవచ్చు కదా సినిమాలో రైటర్ లాగా. ఎందుకు అడిగావు అయితే మరి? రియలీ వాంట్ టు స్టడీ సంథింగ్? ఎస్. ఏం చేయాలో తెలీదు. చదువుకోవాలంది. ఇఫ్ యు రియలీ వాంట్ టు స్టడీ, ఏదో చేయాలనుకుంటే మాత్రం నువ్వు చేసేది ఏదైనా మన ఇంటికే కాదు, మన ఊరికే కాదు, మన దేశానికి పేరు తేవాలి. సునీత విలియమ్స్ చూసావా? ఇండియన్ ఆరిజిన్ చెప్పేసి ఇండియన్స్ అంతా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి నువ్వు స్పేస్లోకి వెళ్తే ఎలాగుంటుంది ఊహించుకో ఒకసారి. సో చక్కగా ఆస్ట్రోనాట్ అయిపో. జాతకాలు చెప్పాలా? అవును. జాతకాలు చెప్పడం కాదు, ఆస్ట్రాలజీ కాదు, ఆస్ట్రోనాట్ అవ్వు అంటున్నాను. స్పేస్ సైన్స్ చదువుకో. ఎలాగవుతావు? నాసాకి వెళ్ళు, శాటిలైట్ ఎక్కు, స్పేస్కి వెళ్ళు, ప్రపంచం మొత్తం నీ గురించి మాట్లాడుకుంటారు. అనుకుంటే ఏదైనా సాధించగలం. ఎలాగా? ప్రాసెస్ ఏమో తెలుసా నీకు? చదివేస్తావా? నాసా ఎక్కడ ఉంది తెలుసు కదా? మామూలుగా అడుగుతున్నాను. యుఎస్లో. అమెరికాలో ఉందా తెలుసు కదా? సునీత విలియమ్స్ కేమ్ బ్యాక్ అని చెప్పారు కదా, అక్కడ తెలుసు. వెరీ గుడ్. ఇప్పుడు సీరియస్ అంటే పర్సూట్ నిషా. నాసాలో జాబ్ రావాలి, ఆస్ట్రోనట్ అవ్వాలంటే ఏం చదవాలి, ఏం కోర్స్ చేయాలి అన్నీ తెలుసుకో. ఆ సిస్టమ్ మీద కూర్చొని బోల్డ్ టైం వేస్ట్ చేస్తావు. ఇలా పనికొచ్చే చూడు, ఏం చేయాలో తెలుసుకో. దీనికి ఏజ్ లిమిట్ ఉండదు అనుకుంటాను నేను. సునీత విలియమ్స్ ఐ థింక్ షీ వెంట్ ఎట్ 40. ఇంకే శరత్, నాకు ఇప్పుడు నాసాలో జాబ్ వస్తే అమెరికా పంపిస్తావా? అమెరికా ఎందుకే? నాసా వాళ్ళతో మాట్లాడితే బొబ్బిలో పెట్టిస్తాను. ఒక రోజు బొబ్బిలో అప్ అండ్ డౌన్ చేసి అది ఏం మాట్లాడుతున్నా నిషా? నాసాలో జాబ్ వస్తే అమెరికా వెళ్ళిపోతే అనకాపల్లి వెళ్తావా? అసలు ముందు ఏం చదవాలి నేర్చుకోవే బాబు, తర్వాత అమెరికా అనకాపల్లి ఆలోచించవచ్చు. Hi, I just called to get some information regarding admission for space science. Yes. So what is the process like? Yeah, actually, I want to become an astronaut. Okay, in Delhi. Okay, and where is the university located? Singapore. Okay. హలో, చెప్పరా. యా, చిన్న అడ్వైస్ కావాలరా. ఏం అడ్వైస్ రా? పొద్దున ఏదో సినిమా చూస్తున్నారా, రైటర్ పద్మనాభం అని చెప్పి. అది చూస్తూ ఉంటే నువ్వేమైనా చదువుకో, నువ్వేమైనా అవుదాం అనుకుంటున్నావా అంటే అవుతాను, చదువుకుంటాను అనేసాను నేను. ఈ అబ్బాయి ఏమో నేను సపోర్ట్ చేస్తాను, చదివేసుకో అని చెప్పాడు. ఇప్పుడు నేను స్పేస్ సైన్స్ చదువుకొని ఆస్ట్రోనట్ అయిపోమంటున్నాడు రా.
మంచిదే కదరా, ఈ రోజుల్లో ఎవరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు. ఆ? ఇప్పుడు చదువుకోవడం ఏంటి బాబు, మన వల్ల ఎక్కడ అవుతుందిరా? ఎలాగో చదివిస్తాను అంటున్నాడు కదా నిషా, ఓ పని చేయి నువ్వు. వెబినార్ ఫీజ్, బుక్స్ ఇవన్నీ అని చెప్పి డబ్బులు లాగే, మనకి ఒక నెల ఖర్చులు వస్తాయి కదా. ప్రాబ్లం అవుతుందేమో. ఏం పర్లేదు, చిన్నప్పుడు ఇలాంటి బోల్డ్ చేసాం. ఈ ఐడియా చాలా బాగుంది కానీ భయం వేస్తుంది. ఓకే. శరత్, రీసెర్చ్ చేశాను శరత్ ఈరోజు. దేని గురించి? నాసాలో చదవడానికి. ఓ స్పేస్ సైన్స్ చదవాలంటే సింగపూర్లో చదవాలి, స్టెమ్ కోర్సు. సో అది 2 years కోర్స్ అది. ఓకే, ఇంకా వాట్ ఇస్ అదర్ క్రైటీరియా? ఫిజికల్ ఫిట్నెస్ కావాలంట. అదైతే మన దగ్గర చాలా ఉంది కదా, 2-3 hours చేసేస్తా కదా, జిమ్ జూంబా నేను. ఓకే. అండ్ అదేంటి లాంగ్ డ్యూరేషన్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అంట, అది మనకి అది కూడా బోల్డ్ ఉంది కదే. నీకెక్కడుంది అది? తిరుగుతున్నాం కదా ఫ్లైట్లో. జానకి కట్టందుకో లాంగ్ డ్యూరేషన్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు ఫ్లైట్లో తిరగడం కాదు, పైలట్ కింద ఎయిర్ క్రాఫ్ట్ నడపడం. నేర్చుకుంటానులే, కోర్స్ అదే కదా మరి. లైక్ యువర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు సింగపూర్ యూనివర్సిటీలో చదవాలంటే బోల్డ్ ఖర్చు అవుతుంది నిషా. కరెక్టే, కానీ వాటికి ఒక టెస్ట్లు ఉన్నాయి సార్, ఎంట్రన్స్ టెస్ట్లు ఉన్నాయి. అది బాగా రాస్తే నీకు స్కాలర్షిప్ వస్తుంది. ఓకే. స్కాలర్షిప్ వచ్చేస్తే అంత ఎక్స్పెన్స్ అవ్వదు కదా శరత్. ఆర్ యూ సీరియస్ అబౌట్ దిస్? యూ రియలీ వాంట్ టు డూ దిస్? ఎస్. నిజంగా నాసాకి వెళ్ళిపోతావు? మరి చదువుకుంటాను అంటున్నాను కదా, కానీ ఎగ్జామ్కి కొంచెం ఖర్చు అవుతుంది శరత్. ఏ ఎగ్జామ్? నేను చెప్పాను కదా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందని. సింగపూర్ యూనివర్సిటీకా? సో ఢిల్లీలో ఎగ్జామ్స్ అవుతున్నాయి, June 1st, 4th, 7th అనుకుంటా. 3 ఎగ్జామ్స్, 3 పేపర్స్. సో దానికి నేను ఫీజ్ పే చేయాలి, $500. ఇది సింగపూర్ డాలర్సా యూఎస్డియా? USD. ఓకే. అండ్ ఈ ప్రిపరేషన్ దాంట్లోని వెబినార్స్, బుక్స్ అవన్నీ ఉన్నాయి, అదొక $500-600 అవుతుంది. అయ్యో ఓకే విత్ ఇట్? అది ఫస్ట్ చెప్పు నాకు. యా, నో ప్రాబ్లం. సో ఎగ్జామ్కి అయితే ముందు June 1st అంటే ఇంకా హార్డ్లీ హ్యావ్ ఎనీ టైం. 25 days ఉంది. సో ఎస్, నా కార్డ్ ఇస్తాను, అది పే చేసేసుకో నువ్వు. క్రెడిట్ కార్డ్ పనిచేయదంట ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ నీ కార్డ్ అసలు పనిచేయదు, నా పేరు మీద ఉండాలంట డెబిట్ కార్డు. బికాజ్ నేను తర్వాత ప్రూఫ్స్ అన్నీ ఇవ్వాలి వాళ్ళకి, నేను పేమెంట్ చేసినట్టు నా పేరుతోటి. ఫస్ట్ టైం వింటున్నాను నేను కూడా. సర్లే, నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను డబ్బులు, నువ్వు పే చేసుకో. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తాను ప్రాసెస్? మరి బుక్స్ అవన్నీ ఏం కావాలో చూసుకున్నా. చూస్తాను, ఆన్లైన్లో దొరుకుతాయి, చూసి కొంటా. నువ్వు కొంచెం సపోర్ట్ చేయవా? యా, యూ డోంట్ వరీ అబౌట్ ఆఫీస్. నువ్వు ఇంట్లో కూడా ఇట్స్ ఓకే, నేను ఐల్ టేక్ కేర్. నాకు చెప్పు ఏం కావాలో, నేను చూస్తాను అంతాను. ఈ 25 days ఈ ఫోకస్ ఆన్ దిస్. ఈ సీరియస్నెస్ ఉండాలి నిషా లైఫ్లో. వెరీ గుడ్. థ్యాంక్ యూ. మమ్మీ ఆకలేస్తుంది, తిన్నాకైనా చేయొచ్చు కదా. హర్షిక, మీకు ఏం కావాలమ్మా? కమ్ హియర్. మమ్మీని డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా, మమ్మీ చదువుకుంటుంది. ఏం కావాలి చెప్పండి. తినడానికి ఏమైనా కావాలా? ఆకలేస్తుంది. ఏం కావాలి? ఏమైనా మంచిగా ఏమైనా కావాలి? నీకు బుజ్జి? ఫిష్ కావాలి. ఇది మొన్న చేసినట్టు చేయనా? ఓకే, నీకేం కావాలి? నాకేమైనా పర్లేదు. నీ కసిడియస్ చేసుకోవచ్చు కదా, నువ్వు చేసుకోవచ్చు కదా బుజ్జి, నేను హెల్ప్ చేస్తాను. సరే. ఓకే, చూడండి, మమ్మీని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్, ఓకేనా? ఈ 1 month పాటు మీకు ఏం కావాలో నన్ను అడగండి, ఓకే? మమ్మీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది కదా, మీ ఎగ్జామ్స్ టైంలో మమ్మీ మీకు ఎలాగ అన్నీ హెల్ప్ చేస్తుంది, మీకు ఏం కావాలంటే అన్నీ సెట్ చేస్తుంది కదా. సో ఇక్కడ కూడా ఈ టైంలో కూడా మీరు మమ్మీ కొంచెం సపోర్ట్ చేయండి. మీరు మమ్మీకి సపోర్ట్ చేస్తే మమ్మీ స్పేస్లోకి వెళ్ళిపోద్ది, అర్థమైందా? ఇప్పుడు మన మమ్మీ ఇలా చూడాలి, అందరం పైకి ఎలాగా ఇలా చూడాలి మమ్మీని, అర్థమైందా? మనమే కాదు, ప్రపంచం అంతా ఇలా చూస్తుంది మమ్మీని, ఓకే? మీకేం కావాలో నన్ను అడగండి, దా చేస్తాను, పద.
Vaishni, Lashika, you want to eat chicken? ప్లేట్ తెచ్చి సింక్లో పెట్టి ప్లేట్ ఇక్కడ రాను నేను. థమ్స్అప్ వద్దు నిషా. ఎక్కడికైనా పని ఉందా? ఓయా అది చూసాం కదా. అది ఎంత అన్నారు అతను? 40,000. ఓకే, మధ్యాహ్నం నుంచి వెళ్దాం అయితే. బాయ్ మా, బాయ్. శరత్, ఈరోజే లాస్ట్ డేట్ శరత్ ఎగ్జామ్కి ఫీజు పే చేయడానికి. వాళ్ళు అయ్యాలంటే ఈరోజే పే చేయాలి. ఎంత ఫీజు అది? $500. నా కార్డు పంచేదన్నావు కదా. నా అకౌంట్ నుంచి వెళ్ళాలి. 40,000 500 అంటే? కాదు శరత్, ఇబ్బందిగా ఉంటుంది. ఆయనే ఎగ్జాము. ఇట్స్ ఓకే నిషా, పర్వాలేదు. నా బాధ నేను పడతాను. నువ్వు చదువుకో, నువ్వు దీని గురించి ఆలోచించొద్దు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒక్కటే కాదు, ఇంకా ఢిల్లీ వెళ్ళాలి, వెబినార్స్ అన్నారు, పుస్తకాలు కొనాలి. వీటన్నిటికీ ఇంకో 40,000 50,000 అవుతుంది. బా ఇట్స్ ఓకే నిషా, యూ డోంట్ వరీ అబౌట్ ఆల్ దట్. నాకు వదిలేసి, నా బాధనే పడతాను. నువ్వు వెళ్ళి చదువుకో, నీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఆ ఫీజు పే చేసేసి. ఓకే, నువ్వు ఈ ఫోకస్ ఆన్ దట్. ఈ ఒక్క నెల దాని మీద ఫోకస్ పెట్టు. ట్రాన్స్ఫర్ చేసాను, ఇది 50,000 చేశాను. ఓకే ఓకే, ఇంకేమో నీకు మళ్ళీ ఖర్చులే ఉంటాయి కదా. థ్యాంక్ యూ. దగా దగా మోసం. శరత్, నాకు ఇప్పుడు వెబినార్ ఒకటి ఉంది 2 అవర్స్కి. డిస్టర్బ్ చేయకు ప్లీజ్. ఇప్పుడు నాకు $100 పే చేయాలి ఆ వెబినార్ అటెండ్ అవ్వడానికి. నాకు ట్రాన్స్ఫర్ చేయవా? ఎన్ని గంటలు? 2 అవర్స్. ఆపేస్తాను. మ్యూట్లో చూసుకోవచ్చు కదా. థ్యాంక్స్. హలో, టీ కాఫీ ఏం కావాలా? టీ ప్లీజ్. టీయా? ఓకే. హలో. హాయ్ రా. హాయ్ రా. ఏం చేస్తున్నావు? ఏం లేదే బాబు, సినిమా ఏదో సెట్ చేసుకున్నాను, వెబినార్ అని చెప్పి కూర్చున్నాను ఇక్కడ. అవునా, బాగా మస్క కొడుతున్నా అయితే శరత్కి. అది చూడడానికి బాగానే ఉంది కానీ భయం వేస్తుందే బాబు, గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది పాపం. ఇట్స్ ఓకేలే, పర్లేదులే. మనం కూడా అప్పుడప్పుడు ఇలా చేస్తే సరదాగా ఉంటుంది. మీ వాడు ఎన్ని చేసి ఉంటాడు ఇలాంటివి. కరెక్టే కానీ అలాంటివి ఏం పెట్టుకోక, ఇదేదో ఒక చిన్న ఏదో మీ ఆయన్ని సరదాగా ఏడిపిస్తున్నట్టు తీసుకో. తర్వాత కూడా అలాగే ఫీల్ అవ్వాలి కదా బాబు వాళ్ళు. చూద్దాంలే తర్వాత, పర్లేదు, ఎంజాయ్ చేయి నువ్వు. వచ్చే నా ఫీలింగ్స్ ఓ గిల్టీరా బాబు నిజంగా. ఈ 1 month ఎంజాయ్ చేయి హ్యాపీగా. ఓకే ఓకే, చిల్లవ్ అయితే. బాయ్ బాయ్. అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహారాజువయ్యా. రాధిక 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 ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినోడు ఫెయిల్యూర్ కింద కాదు, అది భయపడి ట్రై చేయని వాడు ఫెయిల్యూర్ కింద లెక్క. సునీత విలియమ్స్ తర్వాత ఇండియా నుంచి స్పేస్కి వెళ్ళిన నిషా ప్రియదర్శిని. ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి కదా. టెన్షన్ వచ్చేస్తుంది. నువ్వు చెప్పేస్తాను ఒక 2-3 డేస్లో. నాసాలో జాబ్ కావాలంటే US సిటిజన్ అయ్యి ఉండాలంట. టికెట్స్ క్యాన్సిల్ చేసివా? ఎవడేమనుకుంటే చేసి ఏంటి ఇప్పుడు మావి నాస పంపించమంటావు ఏంటి? ఆయన నాకెందుకులే, నువ్వు పిలిచి మరి మందు పోస్తున్నప్పుడు. ఇంతకు ఎగ్జామ్ ఎలా రాసావు? బాగానే రాశాను. అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నేను